ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ కడుపు నిండా భోంచేయండి. ఇదిగో అమ్మాయి, కొంత గోంగూర పత్రాల పట్టరా. పెట్టి సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గుపడకుండా తినండి. కొంచెం నాకు ఎక్కడ కూడా అమ్మా. ఈ పుణ్యఫలం అను ఆర్యలకి దక్కి ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలి. వంటలు మా బాగా కుదిరినాయి అబ్బాయి. కోటే ఆ తోవల దండి మీద ఆరే అట్టగనండి. వస్తానా అబ్బాయి. నీలకంఠం గారు ఒక్క నిమిషం. నేనేం చేశాను? వంటల్లో ఉప్పు కారాలు వేసింది నువ్వే అని నాకు తెలుసు. ప్రజలకి దక్కాల్సిన సొమ్మంతా నువ్వే తింటూ ఇప్పుడు వాళ్ళు తినే తిండి దగ్గర కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా? అబ్బే, కుట్రలు చేయాల్సిన అవసరం నాకేంటి? భయం. వస్తాను బాబు. నేనెక్కడ నీ రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాననే భయం. చూడు, వస్తామండి. నేను ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. ఉంటాం బాబు. వాళ్ళ కోసం పోరాటం చేస్తాను. కానీ నాకు ఏ పదవి అవసరం లేదు. వాళ్ళందరి అభిమానమే నాకు ఉన్నతమైన పదవి. అది కాదు నీ కూతురు నా వెంట పడుతోందన్న కక్షతో ఇదంతా చేస్తున్నానంటావా? నీకు తెలియని విషయం ఏంటంటే, వస్తామండి. నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను విసిగిస్తే అయినా చివరికి తను ప్రేమిస్తున్న వాడికిచ్చి వస్తాం. నువ్వు పెళ్లి చేస్తావని నాతో చనువుగా నటించింది. నిజానికి ఒంటరిగా పెరిగిన తను ఉంటాం బాబు. మా కుటుంబంతో కలిసి అనుబంధాన్ని పెంచుకుంది. అంతే. వస్తామండి. ఈ విషయం నాకు తెలిసే తనకు నేను కొంచెం సపోర్టివ్గా ఉన్నాను. ఇప్పటికైనా నీ పంతం వదిలి భాను ఇష్టపడ్డవాడితో తన పెళ్లి చేయి. మనిషిగా ఎలాగో ఓడిపోయావు, కనీసం తండ్రిగా అయినా గెలువు. సజాలే ఊరుకోవా. ఈ నీవుడుంటే రామాయణలాగా ఎన్ని చెప్పేస్తారు. అయినా ఇది నా ఇంటి విషయం, నేను చూసుకుంటాను. నీకు అనవసరం. నీలకంఠం గారు, భానుకి మాటిచ్చాను, తనకు నచ్చిన వాడితో నేను పెళ్లి జరిపిస్తానని. అది మీ అంగీకారంతోనా లేక మీ ప్రమేయం లేకుండానా అనేది మీ డెసిషన్ని బట్టి ఉంటుంది. మంచి ఎండలోనే ఆరేసానండి. అవును, మీరేంటి బాగా తడిసిపోయినట్టున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.